డాక్టర్ గారు, నా వయసు 22 సంవత్సరాలు. నాకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నాయి. ఓ రోజు నా ఫ్రెండ్ ఒక వేశ్య దగ్గరకు తీసుకెళ్లాడు. తనతో సెక్స్ కి ఉపక్రమించగానే నాకు వీర్యస్ఖలనం అయిపోయింది. ఇక రెండోసారి అంగం స్తంభించనే లేదు. ఆ అమ్మాయి ముందు తలెత్తుకోలేకపోయాను. హస్తప్రయోగంలో ఇలా వెంటనే వీర్యస్ఖలనం అవడం ఉండదు. మరి సెక్స్ లో పాల్గొనడానికి ప్రయత్నించినప్పుడే ఇలా ఎందుకయిందంటారు? రేపు పెళ్లైన తర్వాత ఈ పరిస్థితి ఎదురవకుండా మందులు చెప్పండి అంటున్నారు. ఇదేంటంటేనండి, అస్తమయం చేసేవాళ్ళకి కంగారు గాబరం ఉండదు, ప్రశాంతంగా చేసుకుంటారు. ఇక్కడ ఆ స్త్రీ ఉంది, అమ్మాయిని ఎలా మెప్పిస్తాను, ఎలా చేస్తాను, ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఏముంటుందో అని తెలియని ఒక కంగారు, గాబరా ఉంటుంది. ఎప్పుడైతే మనసులో కంగారు గాబరా ఉంటాయో స్ఖలనం అయిపోతుంది. అంటే శీఘ్ర స్ఖలనానికి యాంగ్జైటీ అంటే కంగారు, గాబరా, ఆందోళన కారణం. ఇప్పుడు వేసి వెళ్ళాడు కల్లా నేను ఎలా చేస్తాను, ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఎలా ఏముంటుందో, తను ఒప్పుకుంటుందంటే తను మెచ్చుకుంటుందో మెచ్చుకోదో, తనకి ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తుందో అని ఒక కంగారులో ఉండేది కల్లా. పైగా స్త్రీతో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక తెలియని ఎక్సైట్మెంట్, టూ మచ్ ఎక్సైట్మెంట్, బాగా ఎక్సైట్మెంట్ కల్లా ఉండే ఉద్రేకం, కామోద్రేకం ఎక్కువైపోయి, అప్పుడు కూడా అయిపోయి ఎప్పుడైతే కామోద్రేకం ఎక్కువైపోయి దాన్ని కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం స్ఖలనం అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా భార్యాభర్తల మధ్య ఎందుకు అవ్వదు అంటే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటారు. ఎంజాయ్ చేయాలి, వీర్యం పడిపోకుండా ఎంజాయ్ చేయాలని వాళ్ళు చేస్తారు. చేపట్టి వాళ్ళు ఆపుకుంటారు అన్నమాట. ఒక స్త్రీతో ఒక కొత్త అనుభవం, ఆ కొత్త అనుభవంలో టూ మచ్ ఎక్సైట్మెంట్, ఎంజాయ్ చేయాలనుకున్నాడు, వెళ్ళి చేసాడు, అయిపోతుంది. అంచేత అది నరాభయంతి కాదు. ఏ పెళ్ళి లేక మళ్ళీ మామూలుగా ఉంటారు, ఆ భయం వస్తుంది.